మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో కీలక సమావేశం జరగనుంది. కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందకుండా పోతోందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ అంశంలో ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఏడాదిన్నర కాలంగా తెలంగాణ రైతులను నిండా ముంచుతోందని, దీనిపై బీఆర్ఎస్ నాయకులు సమగ్రంగా చర్చించనున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో కీలక సమావేశం జరగనుంది. కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో కీలక సమావేశం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. స్వామి. మురళి, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది కాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మేడిగడ్డ వద్ద ఆ పిల్లర్లు కింగిపోయే ఉద్దేశంతో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లో వాటర్ నింపట్లేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల పేరుతోటి పెద్ద ఎత్తున కూడా కొత్త ప్రాజెక్టుకు ఆ ప్రపోజల్ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండా ఉండింది. ఒకవైపు తెలంగాణ ప్రయోజనాలని మరీ సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టుగా మళ్ళీ పణంగా పెట్టి ఎలాంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కాబట్టి ఆ కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతోటి కీలక ఒక సమావేశానికి అయితే కాల్పాటు చేయబోతున్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. దీనిలో ప్రధానంగా తెలంగాణకు ఇరిగేషన్ రంగంలో జరుగుతున్నటువంటి నష్టంపైనే క్షేత్రస్థాయి పోరాటాలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు కావాలని చెప్పేసి వివిధ కమిషన్ల పేరుతోటి కేసుల పేరుతోటి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తూ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయాలపైన మాట్లాడుకుంటూ ఉంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ భవన్ లో ఈ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇందులో పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి ఇరిగేషన్ రంగంలో ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయినప్పటికీ కూడా మిగతా పనులు చేయకుండా దాన్ని వినియోగంలోకి తీసుకురావట్లేదు. దీంతో పాలమూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ రైతులందరికీ అన్యాయం జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున కూడా కృష్ణానదిలో వాటర్ ని కొల్లగొడుతుంది. మనకు ఉన్నటువంటి వాటర్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోతుంది. అనేక ప్రాజెక్టులు దెబ్బతింటున్నప్పుడు కూడా వాటిని పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలు చేస్తూ రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే త్వరలో ఒక భారీ కార్యాచరణ కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇందులో పార్టీ క్యాడర్ ను పార్టీ నాయకత్వాన్ని కూడా భాగస్వామ్యం చేయడం కోసమే ఈ సమావేశానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.